క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. పోయిన థర్స్డే ఇది గౌరవ హైకోర్టు వారి ముందరికి హీరింగ్కి రావడం జరిగింది. హీరింగ్కి వచ్చినప్పుడు ప్రభుత్వం వారు, ప్రాసిక్యూషన్ వారు వాయిదా అడగడం జరిగింది. అది నెక్స్ట్ డే ఫ్రైడేకి వాయిదా పడ్డది. ఫ్రైడే మళ్ళీ కోర్టు వారి దగ్గరికి వచ్చింది హీరింగ్కి. కాదు మేము చాలా మెటీరియల్ ఇవ్వాలి, దీనిలో మాకు వాయిదా కావాలని ప్రాసిక్యూషన్ వారు మళ్ళా టైం అడగడం జరిగింది. ఫ్రైడే జరిగితే గౌరవ హైకోర్టు న్యాయస్థానం వారి కోరిక మన్నించి మంగళవారం ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది ఫర్ హీరింగ్. ఈరోజు మేము మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తాము, ఆర్గ్యుమెంట్స్ జరుపుతాము అని చెప్పినటువంటి ప్రాసిక్యూషన్ ఈరోజు తీరా హీరింగ్కి వచ్చినప్పుడు మాకు మరలా ఒక 2 వారాలు వాయిదాలు కావడనటువంటి కోరికతో ప్రాసిక్యూషన్ మొదలుపెట్టింది. కానీ మా కేసు అట్లీస్ట్ వినండి అని న్యాయస్థానాన్ని కోరుకుంటే, విన్నవించుకుంటే కేసు విన్నారు. విన్న తర్వాత ప్రిలిమినరీ కేసు విన్నారు. విని వారు చాలా వెహమెంట్గా మాకు వాయిదా కావాలని చెప్పడం జరిగింది. వారు ఇప్పటికి 3వ వాయిదా ఇది. వారు పెట్టిన కేసు వారికే నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు 3వ వాయిదా రోజు కూడా ఇంకా 2 వారాలు టైం కావాలని అడగడం జరిగింది. మా తరఫున ప్రిలిమినరీ హీరింగ్ జరిగింది. కోర్టు వారికి మళ్ళా 2 వీక్స్ వాయిదా వేస్తూ స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్, మొన్న ఇచ్చింది నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఇచ్చినారు. కానీ కోర్టు వారు దయచేసి ఈరోజు స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 వీక్స్కి వాయిదా వేస్తూ ఈ లోపల ఎటువంటి చర్యలు కానీ స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగినట్టు వారు మాటకు ముందు వాయిదాని అడగడం జరిగింది. అసలు మా వాదన ఏంటంటే ఈ 106 నుంచి 105కి కేసు ఆల్టర్ చేయాలంటే నిమ్మకాయల దుర్గారావు స్టేట్మెంట్ని బట్టి మార్చామని వాళ్ళ కేసు. నిమ్మకాయల దుర్గారావు స్టేట్మెంట్లో ఒక్క మాట కూడా అబెట్మెంట్ కానీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఇంగ్రీడియంట్స్ ఏమాత్రం లేదు. వారు నిమ్మకాయల దుర్గారావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మేము 106 నుండి 105కి మార్చామని చెప్పినటువంటి పరిస్థితి, 304 సెక్షన్ యాడ్ చేయడం, 105 చేశానని చెప్పడం, అబెట్మెంట్ 49 యాడ్ చేయడం అనేది ఆ నిమ్మకాయల దుర్గారావు స్టేట్మెంట్ దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే మార్చాలా. అది ఏమీ లేకుండా వీళ్ళు మార్చడం జరిగింది, వీళ్ళు ఇష్టానుసారం చేయడం జరిగింది. ఆ విషయం కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత ఈ వాయిదాల మీద వాయిదాలు అడగడం జరుగుతుంది. కానీ ఫైనల్గా సత్యమే జయితే ఖచ్చితంగా గెలుస్తాం మేము. కానీ నాట్ టు టేక్ ఎనీ టోటల్ ఇన్వెస్టిగేషన్ స్టేట్ అనేది చాలా మంచి ఆర్డరు. 2 వీక్స్కి వాయిదా పడ్డది. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. వాదనలో కూడా ఏం జరిగిందంటే ఆ ఎస్పీ స్టేట్మెంట్ వచ్చి AP 26 CV 0001 ఇవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి Z+లో ఉన్నటువంటి వ్యక్తికి రోప్ పార్టీ ఇవ్వకుండా జనాన్ని ఎగదోలినటువంటి పరిస్థితుల్లో వారికి Z+ సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి రోప్ పార్టీ ఇచ్చుంటే ఆ చెప్పబడిన వెహికల్ కూడా యాక్సిడెంట్ జరిగి ఉండదు. కాబట్టి ఇది మొత్తం పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఎట్ట నిలవరించాలా అనేది ఒక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం సైడ్ అవపడుతుంది. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే జనం తండోలుగా వచ్చి అది ఉప్పెనలాగా వస్తున్నటువంటి పరిస్థితిలో దాన్ని నిలవరించాలా అనే ఒక దురుద్దేశంతోనే వారు ఈ చర్యకు ఉపక్రమించారని చెప్పడానికి ఏ సంశయం లేదు.